ప్రపంచం మొదట చీకటిగా శూన్యంగా ఉండేది. అప్పుడే దేవుడు వెలుగు కలగాలి అని చెప్పారు. వెంటనే వెలుగు ఉద్భవించింది. ఆయన వెలుగును చీకటినుంచి వేరుచేశారు. వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించారు. ఆయన పైభాగంలో ఉన్న నీటిని, క్రింద భాగంలో ఉన్న నీటిని వేరుచేసి, వాటి మధ్యలో నీలినిడలు పొదిగిన విశాలమైన ఆకాశాన్ని నిర్మించారు. మూడవ రోజు దేవుడు సముద్రజలాన్ని ఒకచోట చేర్చి, పొడి భూమిని బయలుపరిచారు. ఆ పొడి భూమిని భూమి అని, నీటి సముదాయాన్ని సముద్రాలు అని పిలిచారు. తర్వాత భూమిని పచ్చికతో, రంగురంగుల పూలతో, రకరకాల ఫలాలతో నిండిన చెట్లతో అందంగా తీర్చిదిద్దారు. నాలుగవ రోజు దేవుడు సూర్యుని సృష్టించారు, పగలులో వెలుగులు పోసేందుకు. చంద్రుని మరియు నక్షత్రాలను రాత్రివేళలను అందంగా కాంతితో మెరిపించేందుకు ఉంచారు. ఐదవ రోజు దేవుడు సముద్రాలను చేపలతో, తిమింగలాలతో, రకరకాల జలచరాలతో నింపాడు. అలాగే ఆకాశాన్ని పక్షులతో నింపాడు. ఆరవ రోజు దేవుడు భూమిపై నివసించే జంతువులను సృష్టించాడు. తర్వాత ఆయన తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. మొదట ఆదామును, తరువాత ఈవ్ను. ఏడవ రోజు దేవుడు తన సృష్టినంతా చూశాడు. అది అద్భుతంగా, ఎంతో మంచిగా ఉంది. కాబట్టి ఆయన ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజును ఆయన పవిత్రంగా నిలిపారు.